వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం రాయలసీమ ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. రాయలసీమ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్ లిస్ట్ని డిస్క్రిప్షన్లో చూడగలరు. ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసి కడగాలి. ఇలా కడిగిన చింతపండులో సరిపడా వాటర్ని పోసుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండును చేతితో బాగా మ్యాష్ చేసుకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో ఇసుక లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీ తయారు చేసుకోవడం కోసం మసాలా పేస్ట్ను రెడీ చేసుకోవాలి. చిన్నవి 2 ఎండు కొబ్బరి ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 లవంగాలు వేసుకోవాలి. 1 అంగుళం దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఈ లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు, జీలకర్ర ఈ మొత్తం మిశ్రమం అంతా కోర్స్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్లో 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలానే 1 అంగుళం అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి మసాలా పౌడర్ను మరలా ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్లో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. ఫిష్ కర్రీ స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరలా గ్రైండ్ చేయాలి. ఈ మసాలా పౌడర్ని అంతా బాగా కలుపుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలను ఈ మిక్సీలో వేసుకోవాలి. అలానే పెద్ద ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలానంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కల వల్ల ఈ మసాలా అంతా చక్కగా పేస్ట్లా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ను ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడు 4 ఎండుమిరపకాయలను ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ప్యాన్పై మూత ఉంచుకోవాలి. కరివేపాకు చిటపట్లాడడం తగ్గిన తర్వాత ప్యాన్పై మూత తీసుకోవాలి. ఈ తాలింపును ఒకసారి కలుపుతూ ఫ్రై చేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఈ తాలింపులో వేసుకోవాలి. అలానే ముక్కలుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత ఉంచి ఈ ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత ప్యాన్పై మూత తీసి ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు మనం ఉల్లిపాయను వేసుకున్నాం. మసాలా పేస్ట్లోనే కాకుండా ఈ తాలింపులో కూడా ఉల్లిపాయను వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కర్రీ తినేటప్పుడు పంటికి తగులుతూ రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఈ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి. మరలా ప్యాన్పై మూత ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి. మరలా 2 మినిట్స్ తర్వాత ప్యాన్పై మూత తీసి చూస్తే ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి. మిక్సీ జార్లో ఇంకొంచెం మసాలా ఉండిపోతుంది కదా, దానిలో కొంచెం వాటర్ని వేసుకుని ఆ వాటర్ని కర్రీలో వేసుకోవాలి. వాటర్ ఈ మసాలా పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ ఈ మసాలా పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత ఉంచుకుని ఉడికించుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించాలి. ఈ మసాలాని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మసాలా అడుగంటుతుంది. 2 మినిట్స్ తర్వాత ప్యాన్పై మూత తీసి చూస్తే మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో మసాలా పేస్ట్ పచ్చివాసన లేకుండా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం మసాలా పేస్ట్ బాగా కలిసేలాగా కలపాలి. ఈ మసాలా మిశ్రమంలో మరలా 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ ఈ మసాలా పేస్ట్, చింతపండు పులుసు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత ఉంచుకుని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ప్యాన్పై మూత తీసి చూస్తే పులుసు బాగా మరుగుతూ ఉంటుంది. ఈ మరుగుతున్న పులుసును ఒకసారి టేస్ట్ చేయాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఈ క్రిస్టల్ సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులో మనం ముందుగా వరిపిండి, నిమ్మరసం, కళ్ళు ఉప్పు లేదా గట్టి ఉప్పుతో క్లీన్ చేసుకుని చేప ముక్కలను వేసుకోవాలి.
చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి పులుసులో ఈ చేప ముక్కలను జాగ్రత్తగా కలపాలి. ఈ పులుసును గరిటతో బాగా కలపకూడదు, జస్ట్ కడాయిని కలుపుకోవాలి అంతే. ఒకసారి ఈ చేప ముక్కలను జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత ఈ కడాయిపై మూత ఉంచి ఉడికించుకోవాలి. కడాయిపై లిడ్ సరిగా అడ్జస్ట్ అవ్వక ఆవిరి బయటికి పోతుంది అని వేరొక మూతను పెట్టాను. ఒక 2 మినిట్స్ తర్వాత మరలా ప్యాన్పై మూత తీసుకుని ఈ చేప ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా కడాయిని కలుపుకోవాలి. అంతేకాని గరిటె పెట్టి బాగా కలిపేయకూడదు. అలా కలిపేసినట్లయితే చేప ముక్కలు విడిపోతాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర ఈ పులుసులో బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి. మరలా ప్యాన్పై మూత ఉంచుకుని ఉడికించుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒకవేళ లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే చేప ముక్కలు నానిపోయి పేస్ట్లా అయిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మరలా ప్యాన్పై మూత తీసుకుని ఒకసారి కలపాలి. మరలా ఒక 4 నిమిషాల తర్వాత ప్యాన్పై మూత తీసి చూస్తే మనం పోసుకున్న పులుసు ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. పులుసు చిక్కబడింది. అలానే పులుసుపై ఆయిల్ తేలుతూ ఉంటుంది. చేప ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు చివరిలో కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే రాయలసీమ చేపల పులుసు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రాయలసీమ చేపల పులుసును ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. రాయలసీమ ఫిష్ కర్రీని వేడివేడి రైస్తో తింటే బాగుంటుంది. చేపల పులుసును వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఆంధ్ర చేపల పులుసు పుల్లగా, కారంగా చాలా రుచికరంగా ఉంటుంది. తెలంగాణ చేపల పులుసులో మసాలా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. నెల్లూరు చేపల పులుసులో మామిడి ముక్కల పుల్లదనం బాగా తెలుస్తుంది. ఆ మామిడి ముక్కలకు పులుపు, కారం, ఉప్పు బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. రాయలసీమ చేపల పులుసులో పులుపు, మసాలా అంతా సమపాలల్లో ఉండి రుచికరంగా ఉంటుంది. మనవంటిల్లు ఛానల్ రెసిపీస్, డీటెయిల్ డిస్క్రిప్షన్ మరియు టిప్స్ కోసం మనవంటిల్లు.in వెబ్సైట్ని చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం మనవంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.